క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. బాగున్నారు కదా మీరు? ఈరోజు 9వ బంగారు సూత్రం, 9th గోల్డెన్ ప్రిన్సిపల్ మనం నేర్చుకోబోతున్నాం. ఎస్, గోల్డెన్ రూల్ చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో ఎదుటి వాళ్ళు ప్రజలు మీకేం చేయాలని కోరుకుంటారో వారికి మీరు దాన్ని చేయుడి అని ప్రభు నేర్పించాడు. నీ భాగస్వామి నీకేం చేయాలని కోరుకుంటున్నారో మీరు దాన్ని చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో యోనాతాను విషయంలో, దావీదు విషయంలో మనం చూస్తాం. వారిద్దరు స్నేహితులు. యోనాతాను అంటున్నాడు, దావీదు నీకేం తోస్తున్నది దాన్ని నేను చేస్తానంటాడు. అలా ఎవరికి ఏది కావాలో ఒకరికొకరు అభిప్రాయాలు తెలుసుకొని వారికి అవి చేయడం, చిన్న చిన్న పనులు. నేను అడుగుతున్నాను, మీ భాగస్వామికి ఏది ప్రాముఖ్యమో నీకు తెలుసా? మీ భాగస్వామిని సంతోషపరిచే విషయం ఏంటో మీకు తెలుసా? మీ భాగస్వామి యొక్క హాబీస్ ఏంటో మీకు తెలుసా? అసలు మీ భాగస్వామికి ఏం కావాలో తెలుసా మీకు? అది మీ భాగస్వామిని సంతోషపెట్టేది, ఆనందింపజేసేది మీకు తెలుసా? మీ భాగస్వామి దేని మీద ఎక్కువ ఆసక్తి చూపుతారో మీకు తెలుసా? మీ భాగస్వామిని ఏది అభినందనకు గురి చేసేదిగా ఉంటుందో మీకు తెలుసా? ఇవన్నీ మీరు తెలుసుకొని వాటిని చేయాలి. వారి కొరకు చేయాలి, ఎదుటి వారి కొరకు చేయాలి. భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య చేయండి, సర్ప్రైజ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఏదో చేయాలని కోరుకుంటున్నావు కదా, నువ్వు దాన్ని చేసి పెట్టు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమెకు సర్ప్రైజ్ కాఫీ పెట్టివు, చాలా అద్భుతంగా ఉంటుంది. భర్త బయట నుంచి రాగానే చల్లటి నీళ్ళు, అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా చిన్న చిన్నవే ఒకరి కొరకు ఒకరు చేయడం, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అభిరుచులను ఎరిగి ప్రవర్తించడం. నా భార్యకు గేగులు అంటే తెలంగాణలో అంటారు కదా, ఆంధ్రాలో తేగలు అంటారు కదా, అదంటే ఇష్టం. చాలా చిన్నదే తీసుకొచ్చి ఇచ్చేవాడిని, చాలా సంతోషపడేది. నీ భార్య కొరకు, నీ భర్త కొరకు చిన్నవి మీరు ఏం చేశారో కామెంట్లో రాయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించు.